యూత్ డి బిడగల్ యువకులందరికీ మా ఆలూరు జేఏసీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఈరోజు మన ప్రాంతం అభివృద్ధి చెందలేదు. కేవలం మనం అభివృద్ధి చెందడానికే ఆదోని జిల్లా అడుగుతున్నాము. కావున ప్రజాప్రతినిధులు ఆదోని జిల్లాలో నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. ఆదోని జిల్లా అనేది మన 5 నియోజక ప్రజలకు చాలా అవసరము. విద్యలో కానీ, వైద్యలో కానీ, రైతుల అభివృద్ధిలో కానీ మన ప్రాంతం వారు వెనకబడ్డారు. ఎందుకంటే ఆలూరు ప్రాంతంలో ఉన్న ఆలూరు మండలంలో వేదవతి ప్రాజెక్టు నిర్మిస్తే ఆలూరు ప్రాంతము, పత్తికొండ ప్రాంతము, ఆదోని ప్రాంతము కొన్ని గ్రామాలు చాలా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆలూరులో కూడా రిజర్వాయర్, నగటేట రిజర్వాయర్ కూడా పూర్తి కాలేదు. ఆ రిజర్వాయర్ కూడా పూర్తి అయితే రైతులు సుఖ సంతోషాలు ఉంటారని తెలియజేస్తున్నాము. ఎందుకంటే మేము ఆదోని దీక్ష జరుగుతున్నప్పుడు ఆలూరు నుండి మా ఎంఆర్పై టీం తరఫున ఒకరోజు కూర్చున్నాము. ఆ రోజు ఆలూరు చేసి వాళ్ళు కూడా ఆలూరులో దీక్ష ఏర్పాటు చేస్తే బాగుంటుందంటే ఆ రోజే మేము హామీ ఇచ్చి ఈ రోజుకి ఆలూరులో 37వ రోజు కూడా దీక్ష కొనసాగుతుంది. ఇలాగే దీక్ష అనేది ఒక సాధారణంగా కాకుండా ముందు తరాలలో కూడా ఆదోని జిల్లా సాధించడానికి మేము చాలా ఉధృతమైన ధర్నాలు కానీ, బంద్లు కానీ చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే జిల్లా అనేది ఒక ఆషామాషి కాదు. అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ దీంట్లో స్పష్టమైన హామీ ఇంతవరకు ఇవ్వలేదంటే వారికి ఆదోని జిల్లా అవసరం లేదని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఆదోని జిల్లా అన్ని రకాలుగా చేసే అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మార్కెట్ యార్డ్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది. రాను ఒక రోజుకు దాదాపు ఆదోనిలో 90 రైళ్లు రానుపోను వస్తున్నాయి. కావున అన్ని రంగాలలో ఆదోని జిల్లా చేయడానికి అర్హత ఉందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. రేపు 24వ రోజు బంద్కు పిలిపించారు మా జేఏసీ వాళ్ళు. ఆ బంద్ను కేవలం జేఏసీ వాళ్ళకే కాదు, ఇది జేఏసీ వాళ్ళకి ఒకటి, ఆదోని జిల్లా పరిమితం కాదు. 5 నియోజకవర్గ ప్రజలందరికీ, విద్యార్థులకైతేమి, రైతులకైతేమి, వ్యాపారస్తులైతేమి, హమాలి సంఘాలు, ఆటో సంఘాలు, యూనియన్ నాయకులందరికీ ఆదోని జిల్లా అనేది చాలా ముఖ్యమైనది. ఆదోని జిల్లా అయితే విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ అన్ని అభివృద్ధి చెందుతాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.